వెళ్తున్నాను, బయలుదేరాను, యూరోప్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యుక్రెయిన్ బస్ స్టాండ్ నుంచి బుదాపెస్ట్ హంగేరీ అనమాట, హంగేరీ వరకు, అక్కడ నుంచి లాత్వియా. ఓకే, ఇంకా ఫార్వర్డ్ అయితే యుక్రెయిన్ బస్ స్టాండ్ నుంచి బుదాపెస్ట్ హంగేరీ వరకు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఎక్కుతున్నానండి బస్సు. ఇదే బస్సు. ఇదే బస్సులో మొత్తం ఆడవాళ్ళే, అందరూ ఆడవాళ్ళే. ఎక్కుతున్నాను బస్సు. ఇది బుదాపెస్ట్ వరకు వెళ్తాను. ఓకే, బస్సు ఎక్కుతాను. మొత్తానికి ఇప్పుడే యుక్రెయిన్ చెక్ పాయింట్ కంప్లీట్ అయింది. యుక్రెయిన్ బార్డర్ చెకింగ్ కంప్లీట్ అయింది. అలాగే ఇప్పుడు హంగేరీ బార్డర్ చెకింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడు బుదాపెస్ట్ వెళ్తున్నాం. మన బస్సు, నేను ఎక్కిన బస్సు. ఇది హంగేరీ చెక్ పాయింట్ అనమాట. ఇదంతా హంగేరీ బార్డర్. ఇదంతా చెకింగ్ పాయింట్, హంగేరీ చెకింగ్ పాయింట్. В аеропорту у нас виходять тільки ті люди, які виходять в аеропорту. Всі остальні залишаються на місцях. Перекур буде трошки пізніше. దిగేసాను బుదాపెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఓకే, నిద్ర లేదు రాత్రి అంతా. ఇదిగో ఇంత లగేజ్, ఇదంతా బ్యాగ్ చూసారా, ఇంత బ్యాగ్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. బస్సు వెళ్ళిపోతుంది, మన బస్సు వచ్చిన బస్సు. ఓకే, బుదాపెస్ట్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది బుదాపెస్ట్ ఎయిర్పోర్ట్. వెళ్ళిపోతుంది బస్సు. బాయ్. వెళ్ళిపోయింది బస్సు. లాత్వియా రేగా వరకు ఫ్లైట్ దొరికింది, ఫ్లైట్ మీద వెళ్దాం. లేదంటే ఇక్కడ నుంచే బస్సు, ఇదే ప్లేస్ నుంచి బస్సు మీద వెళ్ళాలి. 올해도 이렇게 가는구나 봄바람에 일랑이듯. అందరూ అనుకోవచ్చు నేను బుదాపెస్ట్ అంటానని. ఇంగ్లీష్లో బుడాపెస్ట్ అంటారు, తెలుసు నాకు అది. కాకపోతే అసలు ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ బుదాపెస్ట్.
파도 ఒరిజినల్ ప్రొనౌన్సియేషను ఒరిజినల్గా ఈ కంట్రీ వాళ్ళు పలికేది బుద్దాపెస్ట్. 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. హంగేరీ ఫ్లాగ్. ఎయిర్పోర్ట్, బుదాపెస్ట్ ఎయిర్పోర్ట్. 가을 바람은 쓸쓸해도 그 쓸쓸함에 లోపలికి వచ్చిన ఎయిర్పోర్ట్ లోపల 기대어 ఇది హోటల్ ఇది. 고백 에어포트. 한번 하려 మేబీ నేను 했는데 అనుకుంటాం మన హైదరాబాద్ ఎయిర్పోర్టే బాగుంటుంది అనుకుంటున్నాను. 사람들은 벌써 겨울에 가 있고 బుదాపెస్ట్ ఎయిర్పోర్ట్. 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. ఇది మాత్రం ₹100 అయిపోయింది. వాటర్ బాటిల్ ఒకటి ₹150 పడింది. వాటర్ బాటిల్ ₹150. సరే, మొత్తం ఎయిర్పోర్ట్లోకి వచ్చాను, తింటున్నాను, ఫుడ్ తింటున్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్. ఓకే, వాటర్ బాటిల్గా తీసుకున్నాను, ఇవి మాత్రమే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్. నిన్న బస్సులో మొత్తం లేడీస్ ఉన్నారు, కంప్లీట్ లేడీస్. ఎందుకంటే యుక్రెయిన్లో మార్షల్ లా నడుస్తుంది కదా, మగవాళ్ళు బయటకు వెళ్ళకూడదని. మొత్తం అంతా లేడీసే ఉన్నారు. ఒక ఇద్దరు మాత్రం మగవాళ్ళు ఉన్నారు, ఇద్దరు. ఒక అతనికి 25, 26 అలా ఉండొచ్చు, ఇంకొక అతనికి 30 అలా ఉండొచ్చు. వాళ్ళు ఇన్వాలిడ్ అయినా సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు ఉన్నారు. అప్పటి వరకు జస్ట్ బోర్డర్ దాటి వరకు మాత్రం కర్ర పట్టుకున్నారు, కర్ర పట్టుకుని కుంటుతూ నడుస్తున్నారు. బోర్డర్ దాటిన తర్వాత కర్ర పడేసారు. బోర్డర్ దాటి వరకునేమో జస్ట్ దేశం బోర్డర్ దాటి వరకు చాలా దీనంగా ముసుగేసుకుని కర్ర పట్టుకుని అసలు మామూలుగా యాక్ట్ చేయలేదు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనమాట, అంత ఇదిగా యాక్ట్ చేశారు. వన్స్ బోర్డర్ దాటి యూరోప్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి కర్ర పడేసి అసలు కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. నాకు నిజంగా చాలా షాక్ అయిపోయింది నేను, వాళ్ళేనా వీళ్ళు అనిపించింది. కంప్లీట్ డిఫరెంట్గా ఆ కర్రని డస్ట్బిన్లో పడేసి డ్యాన్సులు, గంతులు, చిందులు, తప్పించుకున్నామని యుద్ధం నుంచి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. జస్ట్ అపరిచితుల్లాగా అప్పటి వరకు ఒక యాక్టింగ్, జస్ట్ దాటిన తర్వాత ఒరిజినాలిటీ బయటపడింది అనమాట, అపరిచితుల్లాగా. ఇక్కడ నుంచి సడన్గా చేసుకుంటాం అంటే ఈ రోజే దిగిన వెంటనే చేసుకుంటాం వల్ల ఫ్లైట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది.
మరంత ఎక్స్పెన్సివ్ మనకి వర్కౌట్ కాదు. చాలా పెద్ద ట్రిప్ ఉంది కదా, నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే డబ్బులు ఫైనాన్షియల్గా వెళ్తున్నాను కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ వర్కౌట్ కాదు. సో బస్సు బుక్ చేసుకున్నాను మళ్ళీని లాత్వియాకి. బుదాపెస్ట్ నుంచి రీగా బస్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు బస్సు ఎక్కుతాను. సో అది ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్సు అయితే తక్కువ పడుతుంది. బస్సు ఒక 100 యూరోలు అయిపోతుంది బస్సు. అదే మీకు ఫ్లైట్ అయితే 380 అలా పడుతుంది, ప్లస్ 45 బ్యాగేజ్ అంట. మరి బ్యాగ్ కూడా చాలా వెయిట్ ఉంది నాది. సో బస్సు అయితే తక్కువ కాబట్టి బ్యాగేజ్ కూడా లెక్క ఉండదు బస్సు అయితే. సో అందుకు బస్ చేసుకున్నాను. బస్ మీద వెళ్తున్నాను. బస్ మీద లాంగ్ జర్నీ, 28 అవర్స్ జర్నీ బస్ మీద. సో రేపు రీచ్ అవుతాను. ఇప్పుడు 12 అవుతుంది ఇక్కడ. 12కి ఇక్కడ బస్సు ఎక్కితే 12 o'clock బస్సు ఎక్కితే రేపు రీగాలో రేపు సాయంత్రం 6 గంటలకు దిగుతాను. సో అంత లాంగ్ జర్నీ. సో చూద్దాం బస్సు ఎలా ఉంటుందో. ఇంకా రాలేదు బస్సు వస్తుంది, ఇంకా రాలేదు. ఇది నా బస్సు వచ్చేస్తుంది. ఫ్లెక్స్ బస్. చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి దీంట్లో. ఫ్లెక్స్ బస్సులో టాయిలెట్స్ ఉంటాయి, ఇన్సైడే టాయిలెట్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి ఫెసిలిటీస్. ఈ ఫ్లెక్స్ బస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే టికెట్స్ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ రేట్లో ఉంటాయి విత్ ఆల్ లగ్జరీ ఫెసిలిటీస్. ఎక్కేస్తున్నాను బస్సు. ఫ్లెక్స్ బస్ లగ్జరీ ఉంటాయి బస్సులు. ఎక్కేస్తున్నాను బస్సు ఇటు సైడ్. బాయ్ బుదాపెస్ట్. మళ్ళీ వస్తాం.